అందరికీ నమస్కారం. శివశంకర్ శాస్త్రి కార్యక్రమానికి స్వాగతం. వటయక్షిణి మహామంత్రం, ఈ మంత్రానికి ఉన్న ప్రత్యేకత ఏంటి, దీనివల్ల వనగోరి ప్రయోజనాలు ఏంటి అనే విషయాల మీద బ్రహ్మశ్రీ ఈతర శివశంకర్ శాస్త్రి గారు మనతో ఉన్నారు. గురుగారిని అడిగి తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. నమస్తే అండి. వటయక్షిణి మహామంత్రం అంటూ ఉంటారండి, అది వటయక్షిణి అంటే ఏంటి, ఆ విశిష్టత ఏంటండి మంత్రం? వందే గురుపద ద్వంద్వం అవాంగ్మానస గోచరం రక్త శుక్ల ప్రభామిశ్రమ తర్కీయం త్రైపురం మహః ఆవంచవం సకల శాంభుది పూర్ణచంద్రం మంత్రజ్ఞశేఖర విభుం మహనీయమూర్తిం శ్రీ బాలకృష్ణ గురుదేవ పదారవిందం సంపూజయామి అనుదినం దృఢభక్తి పుష్పై. ఇది ఒక యక్షిణీ మంత్రము, వటయక్షిణి. యక్షిణి అనేది స్త్రీలింగ పదం, యక్షుడు అనేది పుంలింగ పదం. యక్షి అన్నా కూడా యక్షిణినే, యక్షి అన్నా యక్షిణి అన్నా ఒకటే. ఈ మంత్రంలో యక్షి యక్షి అనే వస్తుంటుంది. యక్షిణి అనే పదం కంటే 2-3 సార్లు యక్షి 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 అని వస్తుంది. అంటే స్త్రీలింగ పదమే యక్షిణి అనే అర్థం. ఈ మంత్రము గుప్తంగా సాధన చేసేది, ఒంటరిగా చేయాలి. దీనికి ఒక పూజన యంత్రం ఉన్నది. పగటిపూట ఆ పూజన యంత్రం అంతా పూజ చేయాలి. అది 4 ఆవరణాలలో ఉండే పూజన యంత్రం. ఆ మంత్రము గురువుల ద్వారా ఉపదేశం పొంది ఆ వటయక్షిణి మంత్రాన్ని పగటిపూట ఆ మంత్రము పూజ అదంతా చేసి, రాత్రిపూట నిర్జన ప్రదేశములో, అంటే అడవులకే పోవాలని కాదు, గ్రామంలో బయట ఎక్కడైనా జనము లేని చోట, జనసంచారం లేని చోట ఉండే మర్రి చెట్టు కింద దీపము వెలిగించి కూర్చోవాలి. కూర్చొని దిగంబరుడై జపం చేయాలి. ఓకే. ఈ జపం చేస్తున్నప్పుడు ఆ దేవతను ధ్యానం చేసే విధానం ఉన్నది. ఆ దేవత పూగి ఫలం అంటే ఒక్క పలుకు చేతిలో పట్టుకొని, నాగవల్లి దళములు తాంబూలం చేతిలో పట్టుకొని ఉన్నట్లుగా ధ్యానం ఉన్నది, ఒక ధ్యానం. అట్నే రకరకాల ధ్యానాలు ఉన్నాయి. తాంత్రిక గ్రంథాలలో ఈ వటయక్షిణి సాధనను గురించి అనేక విషయాలు, ధ్యాన శ్లోకాలలో భేదాలు చెప్పబడ్డాయి. మంత్రములో కూడా భేదములు ఉన్నాయి. అయితే ఈ వటయక్షిణి దేనికి ఉపయోగపడుతుంది అంటే, ఈ విద్య సిద్ధి గనక అయినట్లయితే కామ్యములను తీరుస్తుంది. అది ఇప్పుడు నాకు భోజనం తెచ్చిపెట్టమంటే తెచ్చిపెడుతుంది. ఇటువంటివేవో కామ్యములన్నీ తీర్చేదానికి ఆ యక్షిణి. తరువాత కొన్ని వటయక్షిణులు చెవులో చెప్పటం ఇట్లాంటివి కూడా చేస్తుంటాయి. కొన్ని మంత్రభేదాలు. వట అంటే ఏంటండి? వటం అంటే మర్రి చెట్టు. మర్రి చెట్టు కింద చేసేది. అంటే కొన్ని యక్షిణులు వృక్షాశ్రితములు అంటే చెట్లను ఆశ్రయించుకొని ఉంటాయి. ఆ చెట్టు కింద కూర్చొని చేస్తే అది సిద్ధిస్తుంది. కొన్ని చింత చెట్టు కింద చేసేది ఉన్నది, దాన్ని తింత్రిణీ పిశాచి మంత్రం అంటారు. అది చింత చెట్టు కిందనే చేయాలి. ఇంకోటి విభీతికం అంటే తాండ్ర చెట్టే దరిద్రం, అసలు దాని కలప కూడా ఇంటికి వాడరు. ఆ చెట్టు కింద కూర్చొని దాన్ని జపం చేయాలి దిగంబరుడై. ఆ మంత్రాలన్నీ అటువంటివే. పిశాచి అన్న శబ్దానికి అర్థం ఏంటంటే దయ్యము భూతము అనేది వేరే. పలల భక్షణం. పిశాచి అంటే పిశునం అంటే మాంసము. మాంసాన్ని తినేటివి అని అర్థం ఉన్నది దానికి. అందువల్ల సాధారణంగా ఈ పిశాచి మంత్రాలన్నిటికీ మాంస భోజనం పెట్టటము చేయటం అట్లా ఉంటుంది. ఈ వటయక్షిణి మంత్రము కూడా ఈ రకంగా రోజు సాధన చేయాలి. ఇది మామూలుగా 7 రోజుల సాధన అంటారు. ఇంట్లో యంత్రాన్ని పూజ చేస్తూ ఉండాలి. 7వ రోజు ఆ పిశాచం వస్తుందని, ఆ వటయక్షిణి వస్తుంది. ఆ వచ్చినప్పుడు మనకు నూపుర శబ్దము అంటే గజ్జల శబ్దము వినపడుతుందని, అట్లనే గానము, పాట పాడుతూ గజ్జల శబ్దం వినపడుతూ మనకు వస్తున్నట్లుగా తెలుస్తుంది. అది దగ్గరికి వచ్చినప్పుడు దానికి మనం తయారు చేసుకున్న భోజనము పెట్టి దాన్ని సంతృప్తిపరచాలి. ఆ సంతృప్తి పరిస్తే వాడికి వశమవుతుంది. వశమైన తర్వాత ఇటువంటివన్నీ ఏర్పాటు చేస్తుంది. ఈ ఒక కథ పూర్వం రోజులలో ఒక ప్రచారంలో ఉండేది. ఒకడెవడో ఈ వటయక్షిణి సాధించేదానికోసము చేసి ప్రయత్నము ఆ మర్రి చెట్టు కింద కూర్చొని ఒక చోట ఈ రకంగా చేస్తుంటే వాడికి ఈ గజ్జల శబ్దము, ఆ దేవత వస్తూ కనపడ్డది. ఒక మనిషి తన వైపు వస్తున్నట్లుగా కనపడ్డది. ఆ కనపడేటప్పటికీ పెద్ద ఆకారం కనపడ్డది దూరాన్ని నుంచే. కొంచెం భయభ్రాంతుడై ఆ దీపం ఆర్పేశాడు. ఇంకా తర్వాత ఆ శబ్దాలు అవంతా ఏం కనపడలే. ఇంకా అతను ప్రయత్నము కూడా చేయలేదు, ఆర్పేశాడు, భయపడిపోయినాడు.
వచ్చేసాడు. ఆ వచ్చినప్పటి నుంచి వాడికి మతి భ్రమించింది. మతి భ్రమిస్తే ఎవరో అక్కడ ఉండే మాంత్రికులు ఉంటారు కదా, మంత్రశాస్త్రం చదువుకున్న వాళ్ళు, వీటన్నిటికీ మళ్ళీ ప్రతి చేయాలంటే క్రోధిని మంత్రం అని ఒకటి ఉన్నది మంత్రశాస్త్రంలో. ఆ క్రోధిని మంత్రం జపం చేసి కొంతకాలం తీర్థమిస్తే ఆ ప్రకోపాలన్నీ తగ్గిపోయి మళ్ళీ సాధారణంగా తయారవుతారన్నమాట. ఓకే. ఆయన ఎవరో ఆ క్రోధిని మంత్రాలు జపం చేసి మళ్ళీ ఏదో బాగు చేశాడని ఒక కథ ప్రచారంలో ఉండేది మా చిన్నతనంలో. మా గురువుగారు కూడా చెప్తుండేవాడు ఈ కథను. అట్లా వినటమే కానీ ఎవరు చేసినట్లుగా నాకు తెలియదు. ఆ మంత్రం ఏంటండి అసలు? వటయక్షిణి మంత్రం చెప్పకూడదా? మంత్రము నాకు నోటికి రాదులేండి. మంత్రం ఉన్నది, మంత్ర మహోదధి అన్న గ్రంథములో కూడా వటయక్షిణిని గురించి ఉన్నది. ఓకే. మంత్ర మహోదధి తెలుగులో కూడా ప్రింట్ అయినాయి ఆ పుస్తకాలు. ఓకే. నాగర్ లిపిలో ఉండేది పూర్వము, ఇప్పుడు తెలుగు భాషలలో కూడా పుస్తకాలు దొరుకుతున్నాయి. అయితే ఇప్పుడు వచ్చిన ఇబ్బంది ఏంటంటే ఈ పుస్తకాలన్నీ సాధారణంగా చౌచౌ పుస్తకాలు ఇవి, పూర్తి విషయం ఉండదు దాంట్లో. అవును. ఏదో 4 శ్లోకాలు రాసేది, వాటికి తాత్పర్యం రాసేది, ఇంత జపం చేస్తే సిద్ధిస్తుంది అని ఉంటుంది. మొత్తం రాయాలి కదా విధానం అంతా. పైగా అక్షర దోషాలు ఎక్కువ ఉంటాయి. అక్షర దోషాలు, తప్పులు, తర్వాత ఉండవలసిన మ్యాటర్ అంతా ఉండకపోవటము, పూర్తి మ్యాటర్ రాయాలి కదా, ప్రామాణికంగా ఉండాలి కదా, అట్లా ఉండవు. ఎందుకంటే ఇంకా కొన్ని పుస్తకాలు ఉంటాయి 30 రూపాయల పుస్తకాలు, అదేదో 30 రోజుల్లో తమిళం నేర్చుకున్నా, అట్లనే 30 రూపాయలకు ఒక చిన్న పుస్తకం ఉంటుంది, దాంట్లో ఏమి ఉంటాయి 4 మాటలు రాస్తారు అంతే. అదే ఆ విధానం అంతా ఉండదు. అందువల్ల ప్రామాణికంగా ఉండాలి. అందువల్ల ఎవరో గురువులను ఆశ్రయించి వాళ్ళ దగ్గర తీసుకొని చేయటం. అయినా కూడా ఇవి మంచి విద్యలు మాత్రము కాదు, ఎవరు చేయటం లేదు, చేసి సిద్ధించిన వాళ్ళు లేరు. ఇప్పట్లో చెప్తున్నారు కొంతమంది వెంటనే సిద్ధిస్తారు, జనం కూడా చెడు వైపు ఎక్కువ ఆకర్షితులు అవుతున్నారండి అని అంటున్నారు. కానీ ఎంతమందికి సిద్ధించినాయి? ఈరోజు వటయక్షిణి సిద్ధించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు సమాజంలో? అవును. లేదు, కర్ణపిశాచిని చేసేవాళ్ళు సమాజంలో ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు మీరు సబ్జెక్టులు చాలా చెప్తూ వచ్చారు ఇప్పుడు దాకా, కానీ మీరు కర్ణపిశాచి గురించి చెప్పిన దానికేమో ఎక్కువ మంది చూశారు, మీరు మంచి విషయాలు చెప్పిన వాడికేమో తక్కువ మంది చూశారు. అంటే తెలియని విషయాలు కదా ఇవి, అందువల్ల చూస్తారు ఇది ఎట్లా ఉంటుంది ఏంటని. ప్రచారంలో ఉన్నాయే కానీ వాటిని సాధించే వాళ్ళు ఎవరున్నారు? ఎవరు లేరు. ఓకే. అందువల్ల సాధించటం కూడా మంచి పద్ధతి కాదని చెప్తున్నాం. అందువల్ల అనవసరమైన చర్చ ఇది. నిజానికి ఎవరికి ఉపయోగపడేది కాదు. కానీ కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇది మేము దీక్షలు ఇస్తాము, మేము వటయక్షిణి మీకు సిద్ధించేట్లు చేస్తాము అదే అని చెప్తున్నారు. ఎంతమంది ఈ రోజులలో వటయక్షిణి చేసేవాళ్ళు ఉన్నారు? ఎంతమందికి సిద్ధించింది? ఎంతమంది కర్ణపిశాచినితో చెప్పేవాళ్ళు ఉన్నారు? అది సిద్ధింపజేసుకుని మనం ఏం చేయొచ్చండి? ఏమీ లేదు. మనం ఏం చేస్తాం? నాకు సిద్ధించిందండి. సిద్ధించదు, అంత తేలిక కాదు అది. ఎవడో 100 కోటికి ఒకడికి అది ఒక సిద్ధించింది అనుకుందాం, అప్పుడు ఏం చేస్తాడు? ఏ యక్షిణీ మంత్రాలైనా సార్, ఏ పిశాచి మంత్రాలైనా సిద్ధించాలి అంటే అది చేసి సిద్ధి పొందిన వాడు చెప్తే కానీ అవి సిద్ధించవు. ఓకే. అంతేగాని ఊరికే నాబోటి వాడు చెప్తే సిద్ధించవు. ఓకే. తర్వాత ఈ మధ్యలో ఒక కొత్త వాదన బయలుదేరింది ఇటీవలలో. ఏంటంటే దేవతలు మనుషుల కోసం పనిచేయరు, వాళ్ళు అమోఘమైన శక్తి సంపన్నులు, వాళ్ళు మనకంటే ఎంతో గొప్పవాళ్ళు, వాళ్ళు వచ్చి మన కోసం ఏం పని చేస్తారు, కాబట్టి మనకంటే ఇంకొంచెం శక్తి కలిగిన వాళ్ళు, దేవతల కంటే తక్కువ శక్తి కలిగిన వాళ్ళు, ఎవరైతే మనుషులతో సంభోగ సుఖము ఇట్లాంటివి ఆశించే వాళ్ళు యక్షిణులు. కాబట్టి యక్షిణులు వీటి కోసమై మనల్ని ఆశ్రయించి మనకు సేవ చేస్తారు. కాబట్టి యక్షిణుల ద్వారా మనము కామ్యములనన్నిటినీ తీర్చుకోవచ్చు. కాబట్టి మీ ఇంట్లో ఒక యక్షిణీ మంత్రం చేసుకోండి, ఒక యక్షిణీ యంత్రము పెట్టుకోండి అని కొన్ని యక్షిణీ మంత్రాలు తంత్రాలు చెప్పటం ఈ రకంగా కూడా మొదలైందని మొన్న ఒక మిత్రుడు చెప్తే విన్నా నేను. ఇట్లా కూడా ఉన్నదండి అని. ఉన్నాయేమో ఇట్లా ఈ ప్రచారానికి కొంతమంది ఏంటంటే మంత్రశాస్త్రంతోనే మేము ఆడపిల్ల కావాలంటే ఆడపిల్లలు పుట్టిస్తాం, మగపిల్ల కావాలంటే మగపిల్లలు పుట్టిస్తూ ఉంటారు. అది నిజంగా సాధ్యమా? కాదండి, సాధ్యం కాదది. ఏదో అయితే సంతాన యోగం కలిగేట్లుగా మంత్రాలు ఉన్నాయి. సంతానం లేకపోతే వాళ్ళకు ఉండే ఇబ్బంది ఏంటి అని జ్యోతిషపరంగానే చూడవాలి వాటిని, మంత్రశాస్త్రపరంగా చూచే వీలు లేదు. ఏ రకంగా చూస్తాం మంత్రశాస్త్రంలో వాడి సంతాన విషయం చెప్పండి? వీలు లేదు. అందువల్ల సాధారణంగా మంత్రశాస్త్రజ్ఞులందరూ పక్కన జ్యోతిషం పెట్టుకుంటారు. ఆ జ్యోతిషం పెట్టుకొని వాడి జాతకం చూసి ఏంటి పరిస్థితి ఎట్లా ఉన్నదని అప్పుడు ఏదో మంత్రశాస్త్రంలో రెమెడీ చెప్తారు. అంతేగాని
ఊరికేనే ఎట్లా చెప్తారు? అసలు సంతాన యోగం ఉన్నదా లేదా, ఒకవేళ ఉంటే ఎందువల్ల కావటం లేదు సంతానము, ఏమి దోషమై ఉంటుంది ఇది అనేది జ్యోతిషపరంగానే చూడవలసిందే కానీ వేరే ఇటువంటివి చెప్పేదానికి లేదు. ఓకే. అందువల్ల స్త్రీ సంతానం కలుగుతుందా పురుష సంతానం కలుగుతుందా అనేది కూడా మళ్ళీ జ్యోతిషంలో చూడవలసిందే. అయితే కొన్ని రెమెడీస్ ఉన్నాయి సంతానం కలిగేదానికి, వాటి వల్ల కూడా. ఎందుకంటే పురాణాలలో కథలు కూడా మనకున్నాయి. ఇప్పుడు దశరథుడికి సంతానం లేదు, 65,000 సంవత్సరాలు ఆయన జీవించాడు. అప్పటికి ఆయనకు సంతానం కలగలేదు. 3 భార్యలు, ఇంకా ఎంతోమంది భార్యలు ఉన్నప్పటికీ సంతానం లేదు ఆయనకు. ఆ సంతానం లేని కారణంగా పుత్రకామేష్టి చేయటం వల్ల ఆయనకు సంతానం కలిగింది. అవును. కాబట్టి ఇటువంటి కథలు మనకెన్నో ఉన్నాయి. అట్లనే కృష్ణుడు కూడా సంతానం కోసం శివుడిని గురించి తపస్సు చేయటము, అటువంటి కథలు కూడా. ఉపమన్యుడు అప్పుడు ఆయనకు శివమంత దీక్ష ఇచ్చాడు. అదే ఇటువంటి కథలు మనకు అనేకం ఉన్నాయి. తర్వాత లోకంలో కూడా జరుగుతూ ఉన్నాయి. సంతానం లేని వాళ్లకు సంతాన గోపాల మంత్రం ఉపదేశం చెప్పటం. ఇటీవల నాకు తెలిసిన అబ్బాయి మొన్న నాతో కలిసినప్పుడు చెప్తుండే, ఒక చిన్న రెమెడీ చెప్పానండి ఒకరికి. 7 సంవత్సరాలు అయింది వాళ్లకు సంతానం లేదని. రోజు సంతాన గోపాల మంత్రము జపం చేసుకోవటము, సంతాన గోపాల స్తోత్రం చదువుకోవటము, భార్యాభర్తలు ఇద్దరు ఎవరికి వీలైతే వాళ్ళు చేసుకుంటూ ఒక చిన్న కృష్ణుడిది విగ్రహము, ఉయ్యాలలో ఉండే కృష్ణుడి విగ్రహం ఉంటుంది కదా, ఆ విగ్రహం ఇంట్లో దేవుడి దగ్గర పెట్టుకొని భార్య భర్త అప్పుడప్పుడు వాళ్లకు తీరిక ఉన్నప్పుడు కాసేపు ఆ ఉయ్యాల ఊపినట్లు సంతానం కలిగినట్టు ఇట్లా భావించుకుంటుండండి, మీకు సంతానం కలుగుతుంది అని చెప్పాట. అట్లా చేశారట వాళ్ళు. వాళ్ళు ఆ ఉయ్యాల ఊపుతుండేదట. ఇట్లా చేయటం వల్ల సంతానం కలిగిందండి, ఇది మంచి రెమెడీ అని నాతో చెప్పాడు ఆ అబ్బాయి. మీరు చెప్పిన విని ఇప్పుడు అందరూ ఉయ్యాలు ఊపుతూ ఉంటారేమో. ఏమో నాకు తెలియదు కానీ ఆ అబ్బాయి బెంగళూరులో ఉంటాడు. అబ్బాయి నరేష్ అబ్బాయి పేరు. ఓకే. వాళ్ళ ఫాదర్ కూడా నాకు ఫ్రెండ్, ఆయన మంచి వ్యక్తి ఆయన. ఆ అబ్బాయి మొన్న కలిసినప్పుడు ఈ మధ్యనే ఇక్కడనే కలిశాడు. ఓకే. కలిసినప్పుడు నాతో చెప్పాడు ఈ విషయం, ఇట్లా జరిగింది గురువు గారు అని. సరే మంచి రెమెడీ అయ్యా. అదే అంటే ఈ ఉయ్యాల ఊపేది నాకు తెలియదు, అతను చెప్తే నేను విన్నా. మంచి రెమెడీ. ఓకే గురుగారు, అట్లా జరిగింది. ఓకే. అందువల్ల అవి ఉన్నాయి.